భారత ప్రభుత్వ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక పొదుపు మార్గం. తక్కువ ప్రమాదం, ఆకర్షణీయ వడ్డీ రేటు, పన్ను ప్రయోజనం కలిగిన ఈ సేవింగ్ ప్లాన్ స్థిరమైన రాబడి కోరుకునే పెట్టుబడిదారులకు అనువైంది. ఆర్థిక శాఖ ఈ ఖాతాను ప్రజల బ్యాంకు పొదుపులను సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించడానికి ప్రవేశపెట్టింది. వడ్డీ రేటు వివరాలు. ప్రస్తుతానికి పీపీఎఫ్ వడ్డీ 7.1% వార్షిక సమీకరణతో లెక్కించబడుతుంది. ప్రభుత్వం ప్రతి త్రైమాసికం వడ్డీ రేటును సమీక్షించి ప్రకటిస్తుంది. ఒకసారి త్రైమాసికం మొదలైతే మధ్యలో మార్పు ఉండదు. లాక్-ఇన్ కాలం వివరణ. పీపీఎఫ్ ఖాతా కనీస వ్యవధి 15 సంవత్సరాలు. ఖాతాదారుడు అభిలాషిస్తే 5 ఏళ్ల చొప్పున నిరవధికంగా పొడిగించుకోవచ్చు. నిర్ణీత కాలం పూర్తయ్యాక కూడా డిపాజిట్ కొనసాగించవచ్చు. మధ్యంతర ఉపసంహరణ సౌకర్యం. ఖాతా ప్రారంభించబడిన 7వ సంవత్సరం తర్వాత భాగంగా మధ్యంతర ఉపసంహరణ సౌకర్యం. ఖాతా ప్రారంభించిన 7వ సంవత్సరం తర్వాత భాగంగా ఉపసంహరణ సాధ్యం. పూర్తి 15 ఏళ్లు పూర్తి చేయకముందే కొంత మొత్తాన్ని అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. రుణం పొందే అవకాశం. 6 సంవత్సరాలు పూర్తి కాకముందే కూడా ఖాతాలోని మొత్తానికి వ్యతిరేకంగా రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్ బ్యాలెన్స్లో 25% వరకు రుణంగా పొందవచ్చు. రుణం తిరిగి చెల్లించే గరిష్ట గడువు 36 నెలలు. అత్యవసర ఖర్చులకు ఇది అనుకూలం. రక్షణ హక్కు. గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం పీపీఎఫ్ ఖాతాలోని నిధులు ఎటువంటి అప్పు లేదా బకాయి కారణంగా జప్తు చేయరాదు. ఖాతాదారుడి ఇతర ఆర్థిక సమస్యల వల్ల ఈ పొదుపు సురక్షితంగా ఉంటుంది. పెట్టుబడి పరిమితి. ప్రతి సంవత్సరం కనీసం 500 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేయడం సాధ్యమే, కానీ అదనపు మొత్తానికి వడ్డీ లేదా పన్ను రాయితీ లభించదు. దీర్ఘకాలిక లాభం. తక్కువ ప్రమాదంతో స్థిర వడ్డీ వచ్చే ఈ పథకం 10 ఏళ్లు పైగా డబ్బు నిలుపుకునే వారికి ఎంతో అనువుగా ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల చొప్పున పొడిగించుకోవడం ద్వారా మరింత రాబడి పొందవచ్చు. ఉదాహరణకు, మీరు ఏడాదికి 80,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మీకు మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి 20 లక్షలకు పైగా లభిస్తాయి. అంటే మీరు రోజుకు 222 రూపాయల పొదుపు చేసి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.